తెలంగాణ ప్రజలారా, తెలంగాణ ప్రభుత్వం ప్రపంచ అందాల పోటీలను హైదరాబాదులో నిర్వహిస్తుందట. అందుకు ఖర్చు 55 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. దీనివల్ల ఏం ప్రయోజనమో రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సింది. కానీ తెలంగాణ కళాకారులకు మాత్రం 12 ఏళ్ళుగా పట్టెడన్నం, పాత వస్త్రాలు లేకుండా, ఏ చిన్న సంక్షేమ పథకం లేకుండా, గుర్తింపు కార్డు, ఐడెంటిటీ కార్డు లేకుండా అద్భుతంగా 12 సంవత్సరాలు ఇద్దరు ముఖ్యమంత్రులు, ఒకవైపు చంద్రశేఖర్ సారు, మరోవైపు రేవంత్ సార్ పగడ్బందీగా ప్లాన్ చేశారు. కానీ ఈరోజు మాత్రం అందాల పోటీలకు 55 కోట్ల తెలంగాణ కళాకారులకు గాడిద గుడ్డ అన్న అంశంపై తెలంగాణలో రేపు రౌండ్ టేబుల్ సమావేశం పెడతా ఉన్నాం. అంతేందుకు రేపు 23వ తారీఖు బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒకటే ఒక అంశం, అందాల పోటీలకు 55 కోట్ల తెలంగాణ కళాకారులకు గాడిద గుడ్డ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశానికి తెలంగాణ కళాకారులంతా సవినయంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి మీరు రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాల్సిందిగా కోరుతాము. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అంగ విన్యాసాలతో అందాల పోటీలను నిర్వహిస్తూ 55 కోట్ల రూపాయలు కేటాయించింది. తెలంగాణ కళాకారులకు మాత్రం గాడిద గుడ్డును చూయించింది. ఇదే అంశంపై తెలంగాణలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇది అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం 73వ అందాల పోటీలకు, అంటే మిస్ వరల్డ్ పోటీల్ని హైదరాబాద్లో నిర్వహిస్తూ ఉంది. ఇలా హైదరాబాదు 430 సంవత్సరాల పైగా అతిపెద్ద చరిత్ర కలిగిన హైదరాబాదును ప్రేమ నగరం అంటుంటాం. ఇది భిన్నత్వంలో ఏకత్వం కలిగిన సంస్కృతి హైదరాబాద్ నగరం. అన్నిటికంటే స్త్రీలను గౌరవించే సుసంస్కృతి హైదరాబాద్. మరి ఇలాంటి హైదరాబాదులో అందాల పోటీలను ఆరబోసే ప్రపంచ సుందరీమణులను దించి ఈ తెలంగాణని ఏం చేయదలుచుకున్నారు అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము అడుగుతా ఉన్నాం. అందాల పోటీలంటే అర్థం ఏమిటి చెప్పగలరా? అందాల పోటీల పేరుతో అర్ధనగ్న సౌందర్యాన్ని ప్రదర్శించడం సిగ్గుమాలిన చర్య, నీతిమాలిన పనిగా మా రౌండ్ టేబుల్